విష్ అనే సంస్కృత ధాతువు నుండి విష్ణు అనే పదం వచ్చింది. విశ్వం వేష్టి వ్యాప్నోతి వేవేష్టేతి. విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఈ స్తంభంలో ఉన్నాడా విష్ణువు అంటే, స్తంభంలో ఉండడం కాదు, స్తంభమే విష్ణువు అంటాడు ప్రహ్లాదుడు. వీరిద్దరి మధ్య ఉండే భేదం ఏంటి అంటే కేవలం భక్తి మాత్రమే. ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండెంతెందు వెతికి చూసిన అందందే కలడు తండ్రి అంటాడు. గజేంద్ర మోక్షంలో కూడా ఆ విధంగానే విష్ణు వచ్చి రక్షిస్తాడు. గజేంద్రుడు ఇలా అంటాడు, ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడు ఇందు పరమేశ్వరుడు మూలకారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయి ఉండేవాడు ఆత్మభువనేశ్వరునే శరణము వేడదని అంటాడు. అంటే ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల లీనమై అంటే లీనమై ఉండడం, ఇందులో ఉండడం కాదు, మీలో నాలో ఈ అందరిలో, చెట్టులో చేమలో చీమలో దోమలో అన్నిట్లో ఉన్నాడు. అంటే ఆ చీమ తలలో ఉన్న తల ఆయన, కాళ్ళు ఆయన, అంటే అందులో ఉండడం అనేది కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా మాటల్లో ఆయన ఉన్నారు, నేను చూస్తున్నానంటే నా చూపుల్లో ఆయన ఉన్నారు. అది లీనమై ఉండడం అంటే. విష్ణు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. స్వస్తి.